నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. దిస్ ఈస్ తేజస్వి. అమెరికాలోని లాస్ వేగాస్లో జరిగిన ఓ ఘటన సంచలనం రేపింది. యూట్యూబ్లో కాపీరైట్ గొడవ ట్రోలింగ్ మర్డర్ వరకు వెళ్ళింది. ఓ ప్రముఖ యూట్యూబర్ను యూట్యూబ్ లైవ్లోనే కాల్చి చంపేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ ఈ హత్యకు కారణమేంటి? కాపీరైట్స్ గొడవ మర్డర్ వరకు ఎలా వెళ్ళింది? అసలు చనిపోయిన యూట్యూబర్ ఎలా ఫేమస్? దీనిపై ఆన్లైన్లో యూజర్లు ఎలా స్పందిస్తున్నారు? యూట్యూబర్ల మధ్య గొడవలకు కారణాలేంటి? ఒకరిపై ఒకరు విమర్శలు ఎందుకు చేసుకుంటున్నారు? అమెరికాలోని లాస్ వేగాస్ లో ఓ షాకింగ్ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తోంది. అమెరికాకు చెందిన ఫిన్నీ డాలెజెండ్ అనే యూట్యూబర్ అతని వైఫ్ బబ్లీతో కలిసి లైవ్ స్ట్రీమ్ చేస్తుండగా ఒక వ్యక్తి గన్ తీసి కాల్పులు జరిపాడు. వీరిద్దరూ స్పాట్ లోనే చనిపోయారు. లైవ్ స్ట్రీమ్ లో కాల్పులు, అరుపులు, జనం పరిగెత్తడం కెమెరాలో రికార్డ్ అయ్యాయి. యూట్యూబ్ ఈ వీడియోను తీసేసింది, కానీ క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. లైవ్ స్ట్రీమ్ చివర్లో ఒక పోలీస్ ఆఫీసర్ కెమెరాని ఆఫ్ చేసిన సీన్ కనిపిస్తుంది. ఈ ఘటన ఆన్లైన్ లో సోషల్ మీడియాలో సంచలనం రేపింది. యూట్యూబర్ ఫిన్నీని ఎవరు చంపారు? కాల్పులు జరిపింది మాన్యుయల్ రూయిజ్ అనే మరో యూట్యూబర్ గా గుర్తించారు. కాల్పుల తర్వాత అతడు పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. ఈ ఘటన ఆన్లైన్ రైవల్రీ నిజ జీవితంలో దాడుల వరకు వెళ్తుందనడానికి ఒక ఉదాహరణ. ఫిన్నీ డాలెజెండ్ రియల్ నేమ్ రాడ్నీ ఫిన్లీ. లాస్ వెగాస్ కు చెందిన యూట్యూబర్. కేవలం 3400 సబ్స్క్రైబర్స్ ఉన్న మంచి వీడియోలు అప్లోడ్ చేసేవాడు. వెగాస్ స్ట్రిప్, ప్రీమాన్ స్ట్రీట్, క్యాసినోల లైవ్ స్ట్రీమ్స్ తో పాపులర్ అయ్యాడు. అతని కంటెంట్ క్యాజువల్, ఫన్ వైబ్ తో వ్యూవర్స్ తో ఇంటరాక్టివ్ గా ఉంటాయి. కాల్పులకు కారణమేంటి? కాల్పుల వెనుక ఫిన్నీ, రూయిజ్ మధ్య ఆన్లైన్ కంటెంట్ విషయంలో గొడవ ప్రధాన కారణం. 2023లో రూయిజ్ ఫిన్నీ భార్య బబ్లీపై పెప్పర్ స్ప్రే యూజ్ చేసిన ఇన్సిడెంట్ తో ఈ గొడవ స్టార్ట్ అయింది. ఆ తర్వాత ఇద్దరు యూట్యూబ్ లో కాపీరైట్ స్ట్రైక్స్, ట్రోలింగ్, పర్సనల్ అటాక్స్ తో గొడవ పడుతూనే ఉన్నారు. గత ఏడాది మార్చిలో ఫిన్నీ పోస్ట్ చేసిన ఓ వీడియోకు రూయిజ్ కాపీరైట్ క్లెయిమ్ చేయడంతో గొడవ పెద్దదైంది. ఫిన్నీని టార్గెట్ చేస్తూ రూయిజ్ వీడియోస్ పోస్ట్ చేసేవాడు. దీనికి ఫిన్నీ స్ట్రైక్ పడేలా చేశాడు. ఈ ఆన్లైన్ గొడవ రియల్ వరల్డ్ హత్య వరకు వెళ్ళింది. ఈ ఘటనపై ఫాలోవర్స్ ఎలా స్పందిస్తున్నారు? ఈ ఘటన ఒక ఫిన్నీ ఫ్యాన్స్నే కాదు, యావత్తు సోషల్ మీడియా ఫాలోవర్స్ను షాక్కు గురిచేసింది. ఇలాంటి ఘటనలు జరగడం దురదృష్టకరమని వ్యాఖ్యానిస్తున్నారు. అయితే యూట్యూబర్ల మధ్య గొడవలు ఒక అమెరికాలోనే కాదు, ప్రపంచమంతా ఉన్నాయి. ముఖ్యంగా భారత్లో యూట్యూబర్ల గొడవలు తక్కువేం కాదు. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ వీడియోలు పెట్టడం ఈ మధ్య కామన్గా మారింది. వీరికి తోడు ఫాలోవర్స్ కూడా ట్రోలింగ్స్తో చెలరేగిపోతున్నారు. ఒక విషయం నిజమో కాదో తెలుసుకోకుండా వీడియోలకు వెంటనే రియాక్ట్ అయ్యి తిడుతూ కమెంట్లు పెడుతున్నారు. ముఖ్యంగా ట్రావెల్ యూట్యూబర్లలో రైవలరీ ఎక్కువగా నడుస్తోంది. ఒకరు ప్రదేశానికి మరొకరు వెళ్లడం, పోటీ పెరుగుతోంది. వ్యూస్ తగ్గిపోవడంతో కొంతమంది ఫ్రస్ట్రేట్ అయ్యి పోటీ యూట్యూబర్లను టార్గెట్ చేస్తున్నారు. అయితే ఈ గొడవలు ఆన్లైన్ వరకు పరిమితమైతే సరిపోతుంది, కానీ ఇవి కేసుల వరకు వెళ్తున్నాయి. అమెరికాలో జరిగిన ఘటన కూడా ఇలాంటిదే. అయితే ఇది కేసుల నుంచి మర్డర్ల వరకు వెళ్ళింది. అందుకే ఆన్లైన్ తగాదాలను ఆఫ్లైన్లోకి తీసుకురాకూడదని నిపుణులు చెబుతున్నారు. నెగిటివ్ కమెంట్లను, ట్రోల్స్ను తట్టుకోలేని వారు సోషల్ మీడియాకు దూరంగా ఉండటం మేలని అంటున్నారు.